శాఖంలో మొట్టమొదటి సర్పముతో ఆయన చెప్పింది మాట చెప్తున్నాడు. దేవుడు ఇచ్చినటువంటి మరి సువార్త ఎవరికి మొదట ప్రకటించబడింది అంటే సాతానుకే ప్రకటించబడింది. 3:15 మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. ఇక్కడ ప్రత్యేకమైన రీతిలో చూడాల్సింది స్త్రీకును అని రాస్తుంది. అంటే ఆయన పరిశుద్ధాత్మ చేత గర్భము ధరించబడి కన్య అయిన మరియ నుండి యేసు ప్రభువు పుట్టాడు. అందుకని స్త్రీ అనేది ముఖ్యంగా వివరించబడింది. ఇది మరి ఏదో ఒక మామూలు మనిషి కాదు, దైవ కుమారుడు. నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలుగు చేసేది, అది నిన్ను నీ తల మీద పుట్టును, నీవు దానిని మడిమ మీద పుట్టుదు అని చెప్పాను. మరి శిలువ మీద యేసు ప్రభువు మరణించినట్లుగా సాతాను ఎన్నో పంథాలు పట్టారు. కానీ అది మన పాపముల నివృత్తి కొరకు మరి రక్షణార్థము అది వాడబడినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఘన కార్యము లేక త్యాగంగా మనం బైబిల్ ద్వారా నేర్చుకుంటాం. కాబట్టి అక్కడి నుంచే ప్రారంభమైనటువంటి ఆ అసమాధానాన్ని ఆయన నింపేదానికి సమాధానము అనేది మరి భూమి మీద మనుషులకు భూమి మీద సమాధానం, మరి దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. ఈ లూకా 1వ అధ్యాయంలో 68వ వచనంలో ఒక మాట ఉంది. లూకా 1:68 ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక, ఆయన తన ప్రజలకు దర్శనం ఇచ్చి వారికి విమోచన కలుగజేశాడు. ఈ మొదటి అధ్యాయం 68వ వచనం జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై చెప్పినటువంటి మాట. జకర్యా ఎవరనంటే బాప్తిస్మా ఇచ్చే యోహాను తండ్రి. జకర్యా ఎలిజబెత్ వారు పెద్దవారు. అప్పుడు మరి వారికి ఆ వృద్ధాప్య సమయంలో మరి బాప్తిస్మా ఇచ్చే యోహాను వారి కుమారుడిగా దేవుడు అనుగ్రహించి ఆయనను మరి యేసు ప్రభు రాకడకు సిద్ధపరచు ఒక వ్యక్తిగా మార్గముగా వాడుకున్నాడు. అయితే ఈయన ఏమంటున్నాడంటే ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగు చేశారు. కాబట్టి యేసు ప్రభు పుట్టక మునుపు ఆయన ఇచ్చినటువంటి ప్రవచనం ఏమని ప్రవచిస్తున్నాడు? God came, He came and He redeemed His people. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి ఆయన వచ్చి వారికి విమోచన కలుగు చేశారు. క్రిస్మస్ ఒక సారాంశం ఏంటంటే He came, ఆయన వచ్చాడు. అసలు సువార్త అనేది ఏంటంటే చాలా క్లుప్తంగా లేట్ అంకుల్ జాన్, రెవరెండ్ జాన్ గొల్లపల్లి ఆఫ్ షికాగో, ఆయన అనేవారు సువార్త ఏంటంటే వచ్చే, చచ్చే, లేచే. సువార్త సారాంశం ఏంటి? యేసు ప్రభు వచ్చాను, ఆయన చచ్చాను, ఆయన లేచాను. అది మీరు అర్థం చేసుకొని దాన్ని మీరు జీవితాలు అన్వయించుకుంటే మీకు సువార్త తెలిసినట్టే. గాడ్ కేమ్, ఆయన వచ్చాడు, అండ్ దెన్ హీ రిడీమ్డ్ హిస్ పీపుల్ అనే పదంలో ఆయన చచ్చే, లేచే అనేది రెండు కలిసి ఉందన్నమాట. ఈ మాటలు ఆయన తన ప్రజలకు దర్శనం ఇచ్చి గాడ్ కేమ్ అండ్ హీ రిడీమ్డ్ హిస్ పీపుల్. మా సంఘంలో విస్కాన్సిన్లో నేను ఉంటాను. మేము మా సంఘం వాళ్ళు షికాగో లోవర్ వ్యాకర్ డ్రైవ్కి వెళ్ళి మరి బ్లాంకెట్స్, ముఖ్యంగా ఈ క్రిస్మస్ సమయంలో చాలామంది హోమ్లెస్ పీపుల్ ఉంటారు, వారికి ఈ కనీసం దుప్పట్లు మరి గట్టిగా చలికి తట్టుకునేటట్టుగా అలాంటివి మేము డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాం. అయితే నాకు అనిపించేది మరి హోమ్లెస్ పర్సన్ని మా సంఘానికి రమ్మనంటే వాళ్ళు రాదు, మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఒక విధంగా దేవుడు చేసింది అదే. He came to us అంటే మన దగ్గరకు ఎంతో పాపంతో నిండినటువంటి లేక ఇష్టత అనేది లేని వారికి, మనము పాపులమై ఉండగానే మన కొరకు మృతి పొందినని రోమా 5లో చదువుతాం. కాబట్టి అలాంటి వారి దగ్గరికి ఆయనే వచ్చాడు. ఆ తర్వాత ఇంకో విషయం ఏంటంటే God did not come to Michigan Avenue. మీకు షికాగో గురించి తెలుసుంటే మిషిగన్ అవెన్యూ అనేది చాలా ఎంతో ఎక్స్పెన్సివ్ స్టోర్స్ ఉండే ప్రాంతం. అంటే రిచ్ పీపుల్ లేకపోతే మన అప్పులతో ఎంతో అప్పు చేసుకోవాలి, అప్పులు పెట్టుకోవాలి. బట్ గాడ్ కేమ్ టు లోవర్ వ్యాకర్ డ్రైవ్. అంటే ఆయన దివిని వదిలి భూమికి రావడంలో అలాంటి ఆలోచన మనకు అర్థమవుతుంది. మా ఈ యానారంగ
నన్ను అడ్డం పెడుతున్నారు, నన్ను ఏదో హర్ట్ చేస్తున్నారు అనుకుంటారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు పాపం, దే వాంట్ టు గివ్ సమ్ ఫుడ్, ఏదో భోజనం ఇవ్వాలనో లేకపోతే అట్లా. ఆ ఫిష్ అర్థం కాదు ఫిష్కి, ఏమి వీళ్ళు ఎందుకు దాని దగ్గరికి సమీపిస్తున్నారో వారికి అర్థం కాదు. కానీ దేవుడు ఎలా చేశాడంటే ఆయన మనలో ఒకరిగా అయ్యాడు. అంటే మనం అర్థం చేసుకోవడానికి వీలుగా ఆయన ఎక్కడి నుంచో ఒక క్రియేటర్గా ఒక కమాండ్మెంట్స్ ఇవ్వడం కాకుండా ఆయన మనలో నరధారి నరరూపంలోకి రావడం ద్వారా మనతో మన యొక్క పరిస్థితులను అర్థం చేసుకున్నాడు. అంటే ఆయన ఎంతో నిస్సహాయుడైపోయాడు. ఆయన మరి మేరీ మీద ఆధారపడేసినటువంటి పరిస్థితికి ఆయన వచ్చాడు. కాబట్టి మనము గమనించేది ఏంటంటే మనకు సమాధానం చేసేదాన్ని God came and he redeemed his people. మరి సువార్తలో చదివామంటే యేసుప్రభు ఏమంటాడంటే, నేను ఎందుకు వచ్చారా అని ఆయన డైరెక్ట్గా అడగండి, నేరుగా అడగండి యేసుప్రభు. ఆయన ఏమంటాడంటే, నేను నశించిన వారిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు